అఫీషియల్ కి అయితే రిలీజ్ అవడం జరిగింది. నేను అఫీషియల్ కి అయితే ఏపీ సర్కిల్ నుంచి రిలీజ్ చేశారండి. మనము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక అఫీషియల్ కి అంటే ఒక నార్మల్ గా మనం తీసుకుని మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఇది వచ్చేసి మన యొక్క అఫీషియల్ కీని బట్టి మనం వీడియో చేస్తున్నాము. సో ఇదైతే మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ వీడియోలో ఒక క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం జరిగింది అండి. 50 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ డిలీట్ చేసిన క్వశ్చన్ బట్టి మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూస్తారు. సో డోంట్ మిస్ దిస్ వీడియో. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే 50 క్వశ్చన్స్ చూద్దాము. దానిలో ఏ క్వశ్చన్ డిలీట్ అయింది ఏంటి అనేది ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. క్వశ్చన్ డిలీట్ అయినప్పుడు మనం మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ హ్యాండిల్ బై మెయిల్ ఆఫీస్. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి డెలివరీ. ఇక్కడ చూసుకుంటే తెలుగులో కూడా ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ హ్యాండిల్డ్ బై మెయిల్ ఆఫీస్. మెయిల్ ఆఫీస్ నిర్వహించిన పని ఏది? డెలివరీ, ఓకేనా. డెలివరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఇట్, ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ డెలివరీ టర్మ్. డెలివరీ టర్మ్ కానిది ఏంటిది, ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ డెలివరీ టర్మ్ అంటే ఇక్కడ ఏంటిది? సార్టింగ్ కేస్. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. విచ్ క్యారీస్ క్యాష్ ఓన్లీ. ఏ బ్యాగ్ లో ఓన్లీ క్యాష్ మాత్రమే క్యారీ చేయడం జరుగుతుంది? ఆన్సర్ సి. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, ఏ బండిల్ కంటైనింగ్ ఓన్లీ ఇన్షూర్డ్ ఆర్టికల్స్. ఏ బ్యాగ్ లో ఓన్లీ ఇన్షూర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి? ఏ బండిల్ లో ఇన్షూర్డ్ ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి? ఇన్షూర్డ్ బండిల్. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్, ఓకే. ఆన్సర్ డి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్, ఏ డెలివరీ ఏరియా అసైన్ టు ఏ పోస్ట్ మ్యాన్ ఇస్ కాల్డ్ బీట్. ఫిఫ్త్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి బీట్, ఓకే. నెక్స్ట్, ఏ బ్యాగ్ ఈస్ యూజ్డ్ టు సెండ్ అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్ బిట్వీన్. ఆఫీసుల మధ్య అకౌంట్స్ మరియు డాక్యుమెంట్స్ పంపడానికి ఉపయోగించే బ్యాగ్ ఏది? అకౌంట్ బ్యాగ్. అకౌంట్ బ్యాగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. రైల్వే మెయిల్ సర్వీస్ ఆర్ఎంఎస్ డీల్స్ విత్. ఈ క్వశ్చన్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి కళ్ళు మూసుకుని పెట్టేస్తారు ఆల్మోస్ట్ అందరూ. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్, ద పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్ కంట్రోల్ బై. ఈ క్వశ్చన్ చాలా మంది మిస్టేక్ చేశారు, చాలా మంది తప్పు పెట్టారు. సో ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి డీజీ పోస్ట్, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఈస్ ద టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్? ఆన్సర్ సి. హెడ్ పోస్ట్ ఆఫీస్ ఈస్ ద టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. Post offices are generally closed on except night post offices and some other offices which are authorized officially. Almost any post offices kuda Sundays అనేవి క్లోజ్ ఉంటాయి. సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ ని ఫాస్ట్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇస్ నార్మల్లీ డన్ బై. పోస్టేజ్ ని ఎలా చెల్లిస్తారు అంటే పోస్టేజ్ చెల్లింపు సాధారణ దేనితో చెల్లిస్తారు అంటే postage stamps. Answer C is the correct answer, okay. Next, packing of postal articles should be very strong. Answer A is the correct answer. Next, stamps should be affixed on. Stamps అనేవి ఎక్కడ ఫిక్స్ చేయాలి అంటే answer C is the correct answer, right top corner, okay. Next, minimum number of stamps should be used. Minimum number of stamps అనేవి ఎందుకు ఉపయోగించాలి అంటే to avoid misuse. Answer B is the correct answer, okay. Answer B is the correct answer. Next, proper అడ్రస్ మస్ట్ ఇంక్లూడ్. ప్రాపర్ అడ్రస్ అనే దానిలో ఏమేమి ఉండాలి అంటే ఫుల్ డీటెయిల్స్ ఉండాలి. సో ఓకేనా. నెక్స్ట్, పిన్ కోడ్ హెల్ప్స్ ఇన్. పిన్ కోడ్ అనేది దేనికి హెల్ప్ అవుతుంది? డెలివరీ ఛార్జ్ అంటే ఏ ఆఫీస్ కి మనం పంపించాలి, పిన్ కోడ్ ని బట్టే కదా సార్టింగ్ జరుగుతుంది. సో పిన్ కోడ్ హెల్ప్స్ ఇన్ డెలివరీ ఛార్జ్, ఓకే. నెక్స్ట్, లెటర్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్. లెటర్ బాక్సెస్ దేనికి ఉపయోగిస్తారు? పోస్టింగ్ లెటర్స్, అంతే కదా. పోస్టింగ్ లెటర్స్ ను చేయడానికి మనకి ఈ యొక్క లెటర్ బాక్సెస్ అనేవి ఉపయోగిస్తారు. సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మెయిల్ బ్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్. మెయిల్ బ్యాగ్స్ అనేవి ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కి మనం మెయిల్స్ డాక్యుమెంట్స్ క్యారీ ఎలా చేస్తామో మెయిల్స్ బ్యాగ్స్ లో వేస్తాం కాబట్టి వాటి మెయిల్ బ్యాగ్స్ అంటారు. సో వాటి దేనికి ఉపయోగపడతాయి అంటే ట్రాన్స్పోర్ట్ కి హెల్ప్ అవుతుంది. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 19 క్వశ్చన్. నెక్స్ట్, హూ క్లియర్స్ ద లెటర్ బాక్స్. లెటర్ బాక్స్ ని క్లియర్ చేసేది ఎవరు? లెటర్ బాక్స్ పియోన్, ఓకే. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 21, లెటర్ బాక్స్ పియోన్ మస్ట్ ఎన్షూర్. ఏం చేయాలి? టైం కి లెటర్ బాక్స్ పియోన్ అనే వాళ్ళు ఏమి డ్యూటీ చేయాలి? సమయానికి క్లియర్ చేయాలి, టైమ్లీ క్లియరెన్స్. ఆన్సర్ బి, ఓకే. నెక్స్ట్, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ ని పంపించేటప్పుడు ఏ స్టాంప్స్ ని ఉపయోగించాలి? సర్వీస్ స్టాంప్స్ ఉపయోగించాలి. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్, విచ్ ఈస్ ఏ ప్రొహిబిటెడ్ ఆర్టికల్. క్రింది వాటిలో నిషేధిత ఆర్టికల్ ఏది? నిషేధిత ఆర్టికల్ ఏది అంటే ఇక్కడ ఎక్స్ప్లోజివ్, పేల్చబడే ఏవి కూడా, పేలు పదార్థం ఏవి కూడా మనం పంపించడానికి పర్మిషన్ లేదు. సో కాబట్టి 23 క్వశ్చన్ కి ఆన్సర్ డి, ఓకే. నెక్స్ట్,
ఆప్షన్స్ మెటీరియల్ ఇన్ పోస్ట్ ద్వారా అసభ్యకరమైన మెటీరియల్ పంపడం అనుమతించబడుతుందా? లేదు లేదు, అనుమతించబడదు. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రొహిబిటెడ్. నెక్స్ట్ 25th లాటరీ అడ్వర్టైజ్మెంట్స్ త్రూ పోస్ట్ పంపించొచ్చా? పంపించకూడదు. సో 25th క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏ. నెక్స్ట్ విచ్ సర్వీస్ ఇస్ యూజ్డ్ ఫర్ సెండింగ్ మనీ పంపించడానికి ఉపయోగించే సర్వీస్ ఏంటి? మనీ ఆర్డర్ ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి మనం మనీ పంపించుకోవడానికి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ ఆర్టికల్స్ ఏం ప్రొవైడ్ చేస్తే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు మనం రిజిస్టర్ ఆర్టికల్స్ ఇచ్చామంటే ఆ కస్టమర్ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటాం. కొంతమంది అయితే ఓటీపీ ద్వారా డెలివరీ ఉంటుంది, కొంతమంది అయితే ఆధార్ రిసీవ్ చేసుకుని డెలివరీ చేస్తాం. కాబట్టి సో రిజిస్టర్ ఆర్టికల్స్ ద్వారా మనకి ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అని ఉంటుంది. ఓకేనా? 27 కి ఆన్సర్ వచ్చేసి బి. ఇన్షూర్ పోస్ట్ ఈస్ యూజ్డ్ ఫర్. ఇన్షూర్ పోస్ట్ అనేది దేనికి? కొన్ని వాల్యుబుల్ ఆర్టికల్స్ ని మనం పంపించాలి అన్నప్పుడు అవి పోకుండా ఉండడానికి, వాటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి మనం ఏం చేస్తాము? వాటికి ఇన్షూర్ చేస్తాము. సో అప్ టు 1 lakh వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు కదా. 28 కి ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 29 చూడండి. ఇఫ్ పోస్టేజ్ ఇస్ ఇన్సఫిషియెంట్ ఆర్టికల్ ఈజ్. పోస్టేజ్ అనేది తక్కువ అంటించారు. పోస్టేజ్ తక్కువగా ఉంటే ఆర్టికల్ ఏం చేస్తారు అంటే వాటిని ట్యాక్స్ చేస్తారు అనమాట. ఓకేనా? 29th కి సి. నెక్స్ట్ ఆర్టికల్స్ పోస్టెడ్ ఎర్లీ ఆర్. ఆర్టికల్స్ ని ఎర్లీగా పోస్ట్ చేసిన ఆర్టికల్స్ ని ఏం చేస్తారు? త్వరగా ప్రాసెస్ చేసి త్వరగా వాటిని పంపించి వాటిని త్వరగా డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 30 క్వశ్చన్. ఓకే, తర్వాత కైండ్నెస్ రిజల్ట్స్ ఇన్. కైండ్నెస్ వల్ల, దయ వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే హ్యాపీనెస్ కలుగుతుంది. ఓకేనా? ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఇట్. రెస్పాన్సిబిలిటీ మీన్స్. రెస్పాన్సిబిలిటీ అంటే డ్యూయింగ్ డ్యూటీస్. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ మీన్స్ డూయింగ్ డ్యూటీస్. ఇక్కడ చూసుకోండి. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? సో ఈ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ మనం యాక్చువల్లీ హూ వాజ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఆప్షన్స్ లోనే తప్పించారు. ఎవరు? విలియం బెంటిక్ వస్తారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే విలియం బెంటిక్ వస్తారు. వారెన్ హాస్టింగ్స్ అంటే ఫస్ట్ గవర్నర్ వస్తారు. అలాగే ఇక్కడ ఇచ్చిన వాటిలో అయితే ఏమీ లేదు. కార్న్వాలిస్ వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటారు. డెల్ హౌస్ అయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటాము. క్లైవ్. వీటిలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే క్వశ్చన్ కి ఆప్షన్ అయితే లేదు. బట్ ఇక్కడ సి వారెన్ హాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ ఎవరంటే వారెన్ హాస్టింగ్స్ అని, కాబట్టి మాక్సిమం అందరూ వారెన్ హాస్టింగ్స్ అని పెట్టారు. బట్ ఈ క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో ఈ డిలీట్ చేసిన క్వశ్చన్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒకటి అయితే ఆ క్వశ్చన్ ని డిలీట్ చేసి మార్క్స్ అనేవి 98 కి చేసి దాని యొక్క స్కోర్ అనేది 100 కి నార్మలైజ్ చేస్తారు. లేదు అనుకుంటే ఈ క్వశ్చన్ కి అందరికి మార్క్స్ ఇచ్చేసి, అంటే సి పెట్టిన వాళ్ళకైనా, డి పెట్టిన వాళ్ళకైనా, ఏ పెట్టిన వాళ్ళకైనా, బి పెట్టిన వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి 2 మార్క్స్ యాడ్ చేసి ఈ యొక్క స్కోర్ అనేది 100 నుంచి ఒక 2 మార్క్స్ అడ్వాన్స్ ఇస్తారు. ఇప్పుడు సో దీనివల్ల ఏమవుతుంది? ఈ క్వశ్చన్ ఎవరైతే రాంగ్ చేశారో వాళ్ళకి ఒక 2 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు మీకు 100 కి 100 ఉంచేసి 100 మార్క్స్ ఉంచేసి మీ యొక్క స్కోర్ కి 2 పెరగొచ్చు. లేదు అనుకుంటే 98 స్కోర్ చేసి ఆ 98 స్కోర్ ని 100 కి నార్మలైజ్ చేసి రిజల్ట్స్ అనేది ఇవ్వచ్చు. సో ఇంకా ముందు అప్డేట్ వస్తుంది కాబట్టి మనం చూద్దాము. సో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా జీకే చూసుకుంటే హూ ఇస్ కాల్డ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా? నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాము? సరోజిని నాయుడు గారిని అంటారు. ఓకేనా? నెక్స్ట్ హూ డిస్కవర్డ్ గ్రావిటీ? గ్రావిటీ డిస్కవర్ చేసింది న్యూటన్. ఓకేనా? ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లార్జెస్ట్ హీట్ డిజర్ట్ ఇన్ వరల్డ్ ఈస్ సహారా. ఓకేనా? సహారా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ preamble begins with the word we the people of India. ఓకేనా? 37 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. we the people of India solemnly resolve అని చెప్పేసి ఉంటుంది. preamble begins with we the people. ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ బై. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మన యొక్క కాన్స్టిట్యూషన్ కి దేని ద్వారా యాడ్ చేయడం జరిగింది అంటే ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 42nd అమెండ్మెంట్ ద్వారా మనకైతే యాడ్ చేయడం జరిగింది ఫండమెంటల్ డ్యూటీస్ ని. నెక్స్ట్ విచ్ క్రాప్ ఇస్ గ్రోన్ ఇన్ ఖరీఫ్ సీజన్? ఖరీఫ్ సీజన్ లో గ్రో చేసే ఒక క్రాప్ ఏంటి అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే వీట్, రైస్, అలాగే బార్లీ, గ్రామ్ అవి ఇచ్చారు. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? స్మాలెస్ట్ స్టేట్ ఏది? గోవా ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ అథమెటిక్స్ అండి. కాస్ట్ ప్రైస్ 500 ఇచ్చారు, ప్రాఫిట్ 20% ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ గా చేసేయచ్చు. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనకు 500 ఇచ్చారు, ప్రాఫిట్ 20% ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ 10% 50, 20% అంటే 100 అవుతుంది. సో 500 కి ప్లస్ 100 కలుపుకుంటే 600 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీకు అర్థం కాకపోతే ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 500 అన్నారు కదా, దీనికి కాస్ట్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఇప్పుడు 500 లో 10% అంటే ఎంత అండి?
ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏదైనా వాల్యూకి ఒక పాయింట్ పెట్టుకుంటే అది 10% అవుతుంది. సో 50% 50 రూపీస్ అనేది 10% అయితే 20% లాభం అన్నారు కాబట్టి 50 50 100 అవుతుంది. 100 లాభం వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఏమో 500 కాబట్టి దీనికి యాడ్ చేసుకుంటే 600 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ రేట్ ఇఫ్ SI on 500 for 2 years is 100. ఇక్కడ కూడా చాలా మ్యాథమెటిక్స్ మాత్రం చాలా సింపుల్ గా అడిగేశారు ఈసారి. ఏమని అడుగుతున్నాడు? SI on 500 అమౌంట్ ఇచ్చాడు, 2 years ఇచ్చాడు, అమౌంట్ 100 సారీ రేట్ ఇచ్చాడు, రేట్ అడిగాడు. SI on 500 కి ఇంట్రెస్ట్ ఏమో 2 years మీద 100 వచ్చిందంట. సో ఇక దాని ఒక పర్సెంట్ అడిగారు. ఇది కూడా చాలా సింపుల్ కదా. 2 years అన్నాడు. 2 years అన్నప్పుడు నార్మల్గా ఎలా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే 2 into x% ఆఫ్ మనకి అమౌంట్ ఎంత 500 ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా? ఇక్కడ మనకి ఇక్కడ పర్సంటేజ్ అంటే బై 100 ఉంటుంది. బై 100 ఈ 5 కట్టేసుకుంటా క్యాన్సిల్ అయిపోతే 2 into x ఆఫ్ 50. ఓకే, 50లో ఈ 2 కట్ అయింది కాబట్టి ఇక్కడ 10x అవుతుంది. 10x ఇస్ ఈక్వల్ టు 100. x ఇస్ ఈక్వల్ టు 100/10. ఇక్కడ పైన 0 కింద 0 కట్ అయితే ఆన్సర్ విల్ బి 10%. ఓకేనా? నచ్చిందా మీకు? చాలా మంది ఫార్ములా వేస్ట్ చేస్తారు, బట్ నేను అవన్నీ వేయలేదు. నేను మీకు సింపుల్ గా చెప్పేశాను. ఓకేనా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి దీనికి కూడా 10% వస్తుంది. లేదు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అయినా చేసుకోవచ్చు. సో 40 సెకండ్ కూడా ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకేనా? ఏ. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్, యావరేజ్ అంటే నెంబర్ కనుక్కోమంటే సమ్ అడిగాడండి. సో 5 12 60. ఆన్సర్ 60 is the correct answer. Next, A and B do work in 12 days together. A alone takes 18 days, B alone takes. So ఇదైతే చాలా సింపుల్. A and B do work in 12 days together. సో ఇక్కడ చూసుకోండి, A plus B can do work in 12 days together and A alone takes 18 days. A alone takes 18 days. సో B takes, బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు? ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి. ఏ అండ్ బి ఇద్దరు కలిసి 12 days లో చేస్తారంట. ఏ అయితే ఒకటి 12 days లో చేస్తారు. సో రెండింటికి ఎఫిషియన్సీ చూసుకుంటే 36 LCM తీసుకుని ఇక్కడ 12 13 36 లో 12 36 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 18 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏ ప్లస్ బి కలిపితే 3 అవుతుంది. అంటే 3, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ 36 యాపిల్స్ అనుకుంటే 36 యాపిల్స్ లో ఏ ప్లస్ బి కలిసి రోజుకు వచ్చి 3 తింటున్నారు. ఇక్కడ ఏ వచ్చేసి రోజుకు 2 తింటాడు, అంటే బి ఒకటే తింటాడు. ఓకేనా? బి ఒకటే తింటాడు. సో ఒకటే తింటాడు అన్నప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ ఒక రోజుకు ఒక వర్కే, అంటే ఏదైనా ఒక యాపిల్ తింటామో లేకపోతే ఒక బుక్ రాయడమో అయితే 36 బుక్స్ రాయడానికి రోజుకు ఒక చొప్పున తింటే తనకి ఎన్ని డేస్ పడుతుంది? సో 36. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే నేనంటే సింపుల్ గా చేస్తాను కాబట్టి మీకు, లేదు అంటే మీరు ఆఫీషియల్ నార్మల్ గా అందరూ యూజ్ చేసే ఫార్ములాస్ బట్టి అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం మ్యాథ్స్ అనేవి చాలా సింపుల్ గా క్యాన్సిల్ చేసుకుని సింపుల్ గా చేసుకోవడానికి చూసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి 36. నెక్స్ట్ 20 వర్కర్స్ కంప్లీట్ వర్క్ ఇన్ 10 days, 10 వర్కర్స్ టేక్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 20 ఇక్కడ చూడండి 20 వర్కర్స్ కంప్లీట్ వర్క్ ఇన్ 10 days and 10 వర్కర్స్ టేక్. ఇక్కడ చూసుకుంటే 10 into 20 ఈజ్ ఈక్వల్ టు 10 into x. ఈ x ని మనం కనిపెట్టుకోవాలి. సో ఇక్కడ 10, ఈ 10 ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, 10 క్యాన్సిల్ అయిపోయింది కదా. x ఈజ్ ఈక్వల్ టు 20. సో ఓకేనా? ఆన్సర్ 45 కి ఆన్సర్ సి అవుతుందండి. 45 కి ఆన్సర్ సి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 60 km/h, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 hours, డిస్టెన్స్ ఎంత? ఒకే ఫార్ములాతో 3 ఏది అడిగినా చేయొచ్చు కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. మనకి ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ అంతా 60 into 2 కాబట్టి 120 అవుతుంది. ఆన్సర్ విల్ బి 120 ఫర్ 46 క్వశ్చన్. 120 will be answer for 46 question. Next, distance 150 km, speed 50 km/h, time ఎంత ఇచ్చారు? ఇది చాలా సింపుల్ కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ సేమ్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. మనల్ని కనుక్కోమన్నది ఏంటి? టైం కనుక్కోమన్నాడు. సో టైం ఇక్కడ తీసుకెళ్ళి స్పీడ్ని ఇక్కడ తీసుకురండి. 50 150 డిస్టెన్స్ అవుతుంది. స్పీడ్ 50 ఇచ్చాడు, 0 0 క్యాన్సిల్ అయింది. 550లో 3 టైమ్స్, సో 3 hours అన్నమాట. ఓకేనా?
3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్. ఆన్సర్ విల్ బి డి. ఆన్సర్ విల్ బి డి ఫర్ 47 క్వశ్చన్. ఇంకా జస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 10 kg మ్యాంగోస్ ఇస్ ఈక్వల్ టు 500 అయితే మనని కాస్ట్ ఆఫ్ 15 kgs అడగదు. ఇది యూనిటరీ మెథడ్, మీకు తెలిసిందే కదా. ఆన్సర్ వచ్చేసి మీకు సింపుల్ గా ఇక్కడ మార్క్ చేయొచ్చులే, కానీ ఇక్కడ 10 kg మ్యాంగోస్ 500 అంటే 1 kg మ్యాంగో ఎంత కనుక్కోవాలి. సో 10 kg మ్యాంగోస్ 500 అన్నారండి. అప్పుడు కాస్ట్ ఆఫ్ 15 kg, 1 kg యొక్క మ్యాంగో ఏంటి అని కనుక్కుంటే ఆటోమేటిక్ గా వస్తుంది. సో 48 కి ఆన్సర్ వచ్చేసి సి, 750 విల్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బాడ్ మాస్ ఇచ్చారు 8 + 3 × 4 - 6 / 2. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ మనకి మనం చూసుకుంటే 70 వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇక్కడ 6 / 2 ఫస్ట్ యూనిటరీ మెథడ్ లో మనం డివిజన్ చేయాలా మల్టిప్లికేషన్ చేయాలనేది జాగ్రత్తగా చూసుకోవాలి. 6 / 2 అంటే 3 వస్తుంది. ఇక్కడ 3 × 4 12 అవుతుంది. తర్వాత 8 + 12 8 + 12 ఎంత అండి 20 అవుతుంది. 20 - 3 ఇక్కడ 3 ఉంటుంది కదా 17. సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 20% బికమ్స్ 120. ఫైండ్ ద నెంబర్. ఏదో ఒక నెంబర్ ఉందండి, అది ఎక్స్ అనుకోండి. ఏదో ఒక నెంబర్ ఉంది, అది ఎక్స్ అనుకున్నాము. దాన్ని 20% ఇంక్రీజ్ చేస్తే 20% ఇంక్రీజ్ చేస్తే అది 120 అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఈ ఎక్స్ ని 100 అనుకోండి. 100 అనుకుంటే 20%. ఇప్పుడు మీకు చెప్పండి, ఒక నెంబర్ కి ఒక డెసిమల్ దగ్గర పాయింట్ పెట్టుకుంటే అది 10% అవుతుంది. సో ఇది 10 అనేది 10%. దీన్ని 20% ఇంక్రీజ్ చేస్తా అన్నారు కాబట్టి 10 + 10 20 కాబట్టి 20. సో ఇంక్రీజ్ చేస్తే ఆ నెంబర్ అనేది 120 అవుతుందంట. అప్పుడు సో దాని యొక్క నెంబర్ ఏమవుతుంది 100 అవుతుంది. ఓకేనా. అర్థమైందా మీకు? అర్థమైనా అర్థం కాకపోయినా ఆన్సర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. ఓకేనా. ఆన్సర్ విల్ బి సి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 90 ఏ క్వశ్చన్ కి మనకి దీనికి ఇవ్వడం జరిగింది అంటే ఒక క్వశ్చన్ కి మనకి మార్క్స్ యాడ్ చేయడం జరిగింది కదా. సో దానివల్ల 33rd క్వశ్చన్ 33వ క్వశ్చన్ కి అయితే మార్క్స్ ని యాడ్ చేయడం జరిగింది. మార్క్స్ ని యాడ్ చేస్తారా లేకపోతే 98 కి స్కోర్ నార్మలైజ్ చేసి 100 కి అఫీషియల్ కి ఇస్తారా తెలియదు. కానీ ఎవరైతే 98 వస్తుందో ఒకవేళ అలాగే ఉంచి మార్క్స్ అలాగే ఉంచి దాన్ని కనుక మ్యాడ్ మార్క్ ఇస్తే 98 వచ్చిన వాళ్ళకి కూడా 100 వస్తుంది. కాబట్టి స్కోప్ అనేది మనకి మార్క్స్ ఎక్కువ మంది వచ్చినా కూడా వేకెన్సీస్ ఉండాలి కాబట్టి. సో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ హౌ మెనీ మార్క్స్ యూ హావ్ బీన్ స్కోర్డ్. అలాగే ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం కదా, మాక్సిమం నేను అడిగిన వారందరూ కూడా ఆల్మోస్ట్ 92 ప్లస్ వాళ్ళే తప్ప లేరు. సో లెట్స్ హోప్ ఫర్ ద గుడ్. ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.